మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం ఒకసారి చదువుకుందాం. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మెలకువగా నుండుడి. మెలకువగా నుండుడి. మరి ఒక్కసారి దేవుడు చెప్తుంటున్నాడు, మెలకువగా ఉండండి. మనమందరము కూడా మెలకువ కలిగిన జీవితము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరుడా సహోదరి, ఉదయకాలమున మనమందరము కూడా ఏ రీతిగా వాక్యము వినడానికి మెలకువగా లేసామో అదే రీతిగా దేవుని యొక్క రాకడ సమీపముగా ఉంది. దేవుడు అతి త్వరలో రానయించున్నాడు. దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. యేసయ్య భూమి మీదికి రాబోతుంటున్నాడు. రెండవ రాకడ సమీపముగా ఉందని మరొక్కసారి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఒకవేళ మనమందరము కూడా దేవుని రాకడ ఇంకా చాలా ఆలస్యం ఉందేమో, ఇంకా టైం ఉందిలే, ఇంకా మన పనులు మనం చేసుకుందాంలే, ఇంకా మనము మన యొక్క అవసరతలు మన అక్కర్లు తీర్చుకుంటూ మన పనుల్లో మనము నిమగ్నమై దేవుని రాకడ వస్తుందనేది మర్చిపోయి మన ఇష్టానుసారమైన జీవితాన్ని ఉన్నామేమో. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఉదయకాలమున నీ ప్రభు దినము ఏ రీతిగా వస్తుందో నీకు తెలియదు కాబట్టి, ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు కాబట్టి నువ్వు మెలకువగా ఉండు అని దేవుని వాక్యం చెబుతూ ఉంటుంది. అవును నా సహోదరుడా సహోదరి, ముందు ఈ యొక్క మెలకువగా ఉండు అంటే జాగ్రత్తగా ఉండు. నీకు ఒక రోజంటూ సంభవిస్తుంది, ఒక రోజు రాబోతుంది. నువ్వు అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఒకవేళ నువ్వు బ్రతికినట్టయితే, నువ్వు జీవించినట్టయితే ఆ దినాన నువ్వు ఎదుర్కోలేవు. కాబట్టి ఆ దినాన నువ్వు ఎదుర్కోవాలంటే నువ్వు మెలకువ కలిగి ఉండాలి. నువ్వు నిద్రమత్తుడై లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్టయితే ఇదిగో నీవు విడవబడతావు. నీవు మెలకువ కలిగి ఉండాలని దేవుడు కోరుకొచ్చు ఉన్నాడు. క్రైస్తవులైన మనము చాలా అలర్ట్గా మనం ఉండాలి. ఆయన త్వరలో రానంటున్నాడు. మనము ఒకవేళ ప్రార్థన యందు వాక్యమందు కనిపెట్టుకోకుండా నిద్రమత్తులై లోకానుసారము లోక పద్ధతులు ఆచరిస్తూ లోకముతో కలిసి మనము జీవిస్తున్నట్టయితే నా ప్రియమైన వారలారా మనం విడబడతాం. మనందరికీ కూడా శ్రమలున్నాయి, కుటుంబాలున్నాయి, మనకున్న కమిట్మెంట్స్ ఉన్నాయి. మన కుటుంబాలను పోషించుకుంటూ వారిని సంరక్షించుకుంటూ మనము వెళ్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాలుగా ఈ మాటను వింటూ ఉన్నాం. ఏమని వింటున్నామంటే యేసయ్య వస్తాడని వింటూ ఉన్నాం. ఇంకా ఆలస్యం అయిపోయిందిలే, ఇంకా ఇప్పుడే రాడేమో, ఇంకా చాలా టైం ఉందేమో, ఇన్ని సంవత్సరాలు చూసామే ఇంకా రాలేదే, మా తాతలు ముత్తాతల కాలం నుండి చెప్తూ ఉన్నారే, మరి యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో, ఆయన వచ్చేంత వరకు మేము ఏ రీతిగా ఉండాలా, పర్వాలేదులే, ఇంకొచ్చి టైం ఉందిలే, మేము మా ఇష్టానుసారంగా మేము బ్రతకచ్చులే అని నువ్వు అనుకుంటున్నావేమో. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ లోకంలో మనం ఎక్కడ చూసినా కూడా మరి ఆల్రెడీ రాకడకు సూచనలు ఏవైతే యేసు ప్రభు చెప్పాడో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, సునామీలు, కరువులు, తుఫానులు, దేశం మీదికి దేశం, రాజ్యం మీదికి రాజ్యం, జనాల మీదికి జనాలు, మరి ఎన్నో రకాలుగా ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంది. మనము గమనించినట్లయితే నోవా కాలములో నోవాహు ప్రకటన చేశాడు, ఇదిగో జల ప్రళయం వస్తుంది, ఎవరైనా మీరు ఈ ఓడలోనికి రక్షణ ఓడలోనికి రావాలనుకుంటే రండి అని పిలుపునిచ్చినా కూడా ఎవ్వరు కూడా నోవాహు మాట వినలేదు కదా. ఈ రోజుల్లో కూడా నోవాహు కాలములో ఉన్నట్టుగానే ప్రపంచం అంతా ఉంది. వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వారికి వచ్చినట్టుగా నచ్చినట్టుగా వారు బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు అంటే భయభక్తులు లేకుండా, దేవుడు ఏమై ఉన్నాడో తెలియకుండా, వారి యొక్క డబ్బే వారికి దేవుడు, వారి ఉద్యోగమే వారికి దేవుడు, వారి ఆస్తిపాస్తులే వారికి దేవుళ్ళై ఉండి నిజమైన దేవుని మరచి సృష్టిని పూజిస్తూ మరి లోకమంతా కూడా పరిగెత్తుతూ ఉంది.
కానీ ఆయన అంటున్నాడు, ఆయన రాకడ ఏ రీతిగా ఉంటుందో ఎవరికి తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, కాబట్టి మెలకువగా ఉండండి. నోవాహు ప్రకటిస్తూ ఉండంగానే ఎవరు వినలేదు, కానీ అకస్మాత్తుగా జల ప్రళయం వచ్చింది, అందరూ కొట్టుకొని పోయారు. అదే రీతిగా దేవుని రాకడ సమీపముగా ఉంది కాబట్టి క్రైస్తవులమైన మనము, విశ్వాసులైన మనము మెలకువగలిగిన వారిగా, ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన వారలారా, దేవునికి 1000 సంవత్సరాలు ఒక దినములాగా ఉంటాయి. 1000 సంవత్సరాలు ఒక దినములాగా ఉంటాయి. అబ్రహాము నుంచి దావీదు వరకు 2000 సంవత్సరాలు, దావీదు నుండి యేసు ప్రభు వరకు 2000 సంవత్సరాలు, ఇప్పుడు యేసు ప్రభు దగ్గర నుంచి ఇక్కడ వరకు 2000 సంవత్సరాలు, అంటే 6000 సంవత్సరాలు అయిపోయాయి. 7 అనేది పరిపూర్ణతకు గుర్తు. అంటే 6 రోజులు గడిచిపోయాయి. 7వ రోజు ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను, ఆయన ద్వారము దగ్గరనే ఉన్నాడు, ఆయన ఎప్పుడైనా రావచ్చు. మెలకువ కలిగిన జీవితము మనం కలిగి ఉండాలి. ఆత్మీయంగా మనం మెలకువగా ఉండాలి. వాక్యమందు ప్రార్థన ఎందు సిద్ధపడి ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు ఉన్నారు. ఆ 10 మంది కన్యకలు కూడా పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు కదా. మరి 5 మంది బుద్ధి కలిగిన కన్యకలు వారి దివిటీలను చెక్కపెట్టుకొని ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ని వాళ్ళు పెట్టుకున్నారు. కానీ ఈ బుద్ధి లేని వారు వారి దివిటీలలో మాత్రమే నూనె ఉంచుకున్నారు. ఏమైంది? పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు కాబట్టి బుద్ధి లేని కన్యకల దగ్గర ఉన్న ఆ నూనె కాస్త అయిపోయింది. వారు బుద్ధి గల కన్యకలతో అడుగుతున్నారు, మాకు కొంచెం ఇవ్వరా? లేదు, మీకు మాకి సరిపోదిది అని బుద్ధి కలిగిన కన్యకలు చెప్పారు. ఆ రాత్రి వేళ, ఆ సమయంలో దేవుడు వస్తాడని, రాకడ పెళ్లి కుమారుడు వస్తాడని కూడా తెలిసి అమ్మాయి వారి ఇంటికి వెళ్ళి ఆ నూనెను కొనడానికి వారు వెళ్ళారు. తిరిగి వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. పెళ్లి కుమారుడు వచ్చేశాడు. 5 మంది బుద్ధి గల కన్యకలు పెళ్లి విందులోకి వెళ్ళిపోయారు. తలుపులు వేయబడ్డాయి. 5 మంది బుద్ధి లేని కన్యకలు బయట నిలబడి పిలుస్తూ ఉంటున్నారు, అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అయ్యా మేము వచ్చామయ్యా, తలుపు తీ ప్రభువా, మేము కానుకలు ఇచ్చాము, మేము మంచి పనులు చేశాము, మేము నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాము అని ఎన్ని చెప్పినా ఆయన అంటాడు, నేను మిమ్మల్ని ఎరుగను, మీరెవరో నాకు తెలియదు. ఎప్పుడైతే పెళ్లి కుమారుడు వస్తాడో ఆ సమయానికి ఎదురు చూస్తూ సిద్ధపడిన మెలకువ కలిగిన ఉన్నవారు మాత్రమే పరలోకానికి వెళ్ళగలుగుతారు, లోపలికి వెళ్ళగలుగుతారు, విందులోకి ప్రవేశించగలుగుతారు. ఈరోజు నువ్వు ఏ రీతిగా బ్రతుకుతున్నాం? ఈరోజు మన హృదయాలను భద్రపరుచుకొని క్రీస్తు వైపు మాత్రమే చూస్తూ, దేవుని మాత్రమే ఆరాధిస్తూ, దేవుని మాత్రమే స్తుతిస్తూ, దేవుని మాత్రమే ఘనపరుస్తూ, దేవుని మాత్రమే హెచ్చిస్తూ, దేవా అని ఆయన పాదాలు పట్టుకొని నీ కుటుంబాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ, నీ కుటుంబాలందరినీ కూడా ఆ పెళ్లి విందులో పాల్గొనాలని, వాళ్ళందరినీ కూడా మెలకువగా ఉండమని చెప్తూ, వాళ్ళందరినీ సిద్ధపరుస్తూ నువ్వు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తుంటున్నావా? యేసు ప్రభు అంటాడు శిష్యులతో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఒకవేళ మనము నిద్రమత్తులై ఉండి లోకముతో అంటుకట్టబడి ఉన్నట్టయితే, మనం లోకానుసారంగా జీవిస్తున్నట్టయితే మన పరిస్థితి ఏంటి? శోధనలో పడకుండా, పాపములో పడకుండా మనము మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టే వారిగా మనం ఉండాలి. నోవాహు కాలంలో కుటుంబాలు ఏ రీతిగా నాశనమయ్యాయో, ఒకవేళ ఆ రీతిగా దేవుని రాకడలో ఎంతో మంది నశించిపోతారేమో. జాగ్రత్త కలిగిన వారిగా, మెలకువ కలిగిన జీవితంతో దేవుని సన్నిధిలో నీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉండు.
నీ కుటుంబాలను రక్షించుకో. నోవాహు రక్షణ ఓడలోకి తన కుటుంబాన్ని ఏ రీతిగా తీసుకొని వచ్చాడో ఈ ఉదయ కాలమున దేవుడు అంటున్నాడు, నువ్వు మెలకువ కలిగి నీవు ఆ రక్షణ ఓడలోనికి నువ్వు వచ్చినట్టయితే నీ కుటుంబము రక్షింపబడుతుంది. హల్లెలూయా. మెలకువ కలిగిన జీవితం కావాలి. సోమరులుగా నిద్రమత్తులుగా ఉండకుండా దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థం చేయకుండా మెలకువ కలిగిన జీవితాన్ని మనం జీవిద్దాం. మెలకువగా ఉండుడి. ప్రార్థన యందు పట్టుదలగా ఉండండి. విశ్వాసములో నిలకడగా ఉండండి. యేసయ్య త్వరలో రానంటున్నాడు. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే మెలకువ కలిగి ఉన్నారో వారిని మాత్రమే ఆయన తీసుకొని వెళ్తాడు. అంటే ఆత్మీయంగా ఎవరైతే మెలకువగా ఉన్నారో, ఆత్మలో ఎవరైతే బలపడ్డారో, వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తుంటున్నారో, వాక్యానికి అనుగుణంగా ఎవరైతే ఉంటున్నారో, ఆజ్ఞలకు ఎవరైతే లోబడుతున్నారో, విశ్వాసంలో ఎవరైతే స్థిరముగా ఉంటారో, ఎవరైతే మనస్ఫూర్తిగా దేవుని నమ్మి ఆయన వైపు చూస్తుంటున్నారో అట్టి వారిని, ఆయన కొరకు ఎదురు చూసే వారిని, వేచి ఉన్న వారిని ఆయన ఆ యొక్క పరలోకానికి తీసుకొని వెళ్తాడు. కాబట్టి నువ్వు ఏ రీతిగా ఉన్నావు? నిద్రమత్తులై ఉన్నారా? సోమరులై ఉన్నారా? మెలకువ కలిగి ప్రార్థించండి. మెలకువ కలిగి ఉండండి. హల్లెలూయా. యజమానుడు వస్తాడని ఏ దాసుడైతే కనిపెట్టుకొని ఉంటాడో, ఎదురు చూస్తాడో, ఏ దాసునికైతే ఇచ్చిన పనిని కరెక్ట్గా చేసి ఆ యొక్క యజమానుని కొరకు కాచుకొని ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు. హల్లెలూయా. మరి నువ్వు ధన్యుడువా, ధన్యురాలువా? దాసుడు వస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. యజమానుడు వస్తున్నాడు. దాసులారా మెలకువగా ఉండండి. ఒకవేళ నీవు తినుచు తాగొచ్చు ఆలస్యం చేయించున్నాడు లేదా నా యజమానుడని మనసులో అనుకొని నీవు బ్రతికినట్టయితే నువ్వు వేస్ట్. హల్లెలూయా. జాగ్రత్త కలిగి బ్రతకమని యేసయ్య చెప్తుంటున్నాడు, హెచ్చరిస్తూ ఉంటున్నాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయకాలం నీతోనే మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి మెలకువగా ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా, ఆయన సన్నిధిలో మొరపెట్టేవారిగా, ఆయన స్వరమును వినేవారిగా మనము అందరూ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? ఆన్లైన్లో ఉంచిన ప్రతి ఒక్క బిడ్డ కూడా కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. నీవు త్వరలో రానంటున్నావు. మెలకువగా ఉండమని మమ్మల్ని హెచ్చరించావు. స్తోత్రమయ్యా. మెలకువ కలిగిన జీవితం మాకు కావాలి. ప్రార్థన ఎందు వాక్యమందు ఎడతెగక ప్రభువా మేము మెలకువగలిగిన వారిగా బ్రతుకుటకు మాకు సహాయం చేయమని పరిశుద్ధ ఆత్మదేవుడా మమ్మల్ని స్థిరపరచండి. లేవనెత్తండి. సోమరితనం మత్తులో నుండి మమ్మల్ని బయటకు తీసుకురండి. మమ్మల్ని మేము సరి చేసుకొని యేసయ్యా నీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని అడుగుతుంటున్నాము. ఆమేన్.